నేను అనుకుంటాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, రోజు ఎక్సర్సైజ్ చేస్తుంటాను, యాక్టివ్గా వెళ్తుంటాను, చాలా హెల్దీ తిండి తింటుంటాను, ఫైబర్ ఫుడ్ తింటుంటాను, అన్ని బ్యాలెన్స్ ఫుడ్ తింటుంటాను, నాకు న్యూట్రిషనిస్ట్ ఉంటాడు, అన్నీ ఉంటాను, నాకే జబ్బు రాదు, నాకెందుకు రాని ఒక భావంతో నేను ఉంటాను. ఎందుకంటే మాకు హెల్దీగా ఉండటం అనేది, హెల్దీగా లీడ్ చేయడం అనేది, నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. ఎప్పుడైనా సోషల్గా ఫ్రెండ్స్ ఉంటే కనుక వాళ్ళతోటి ఏదో వైన్ లాంటిది ఏదో క్లింగ్ అనిపించడం తప్ప. ఓకే. సో అలాంటి నాకు స్మోకింగ్ కానీ, చూయింగ్ సంబంధించినటువంటి ఇవి కానీ, టొబాకోస్ ఇలాంటివి ఏవి లేవు, నాకేం రాదు కదా అని అనుకోవటానికి లేదు. కాబట్టి అలాంటి నేను ఈ మధ్యకాలంలో, ఇది ఇంతవరకు ఎక్కడ బయట చెప్పలేదు, చెప్తున్నాను, ఏజీ హాస్పిటల్లో ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత 45 అబోవ్ కొలనోస్కోప్ చేయించుకోవాలి. కోలన్ క్యాన్సర్ అనేది చాలా కామన్గా వస్తుంది. అది ఎలాంటి ఇవి ఉండదు, మనం కనిపెట్టడానికి ఎలాంటి ఇది ఉండదు. స్టేజ్ 4కి వెళ్ళిపోయిన తర్వాత, వర్స్ట్ అయిన తర్వాత మాత్రమే మనం దాన్ని గుర్తిస్తాం. ఇందాక ఒక పాపకి రెక్టమ్ అని అన్నారు, అది కూడా దానికి సంబంధించినటువంటిది. సో అలాంటప్పుడు నేను ఎందుకు చేయించుకోకూడదు అని ఒక టైం తీసుకుని నేను నాగేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆయన కొలనోస్కోప్ చేశారు. చేసినప్పుడు పాలిప్స్ ఉన్నాయి. ఈ పాలిప్స్ని వదిలేస్తే, ఇప్పుడు అది బినైన్ అయ్యి వదిలేస్తే మ్యాలిగ్నెంట్గా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. 90% 80% ఆఫ్ ది పాలిప్స్ టర్న్స్ ఇంటూ మ్యాలిగ్నెంట్ అన్నారు. సో ఆయన ఇమ్మీడియట్గా ఏం చేశారంటే, సార్ చాలా ఎర్లీగా మీరు వచ్చారు, దీన్ని తీసేస్తామని తీసేశారు 2. అండ్ నేను అనుకుంటాను, ఇది ఈ అవగాహన నాకు లేకపోయి ఉంటే, నా మీద నమ్మకం ఉంటే, మనకు రాదులే అని ఒక నిర్లక్ష్య భావంతో ఉంటే ఖచ్చితంగా నాకు అది ఉండేది కాదు. 1 or 2, 3 years తర్వాత ఏమో నా పరిస్థితి ఎలా ఉండేదో తెలిసేది కాదు. నాకు అవగాహన అనేది నేనుగా నాకు ఆ ఇంట్రెస్ట్ ఉండబట్టి, ఆ అవగాహన నాకు ఉండబట్టి నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. నాగేశ్వర రెడ్డి గారి దగ్గరుండి అది చేయించారు. ఇది లేకుండా పోయింది. ఇంతవరకు ఇది చెప్పడానికి నేను ఏమాత్రం హెసిటేట్ చేయట్లేదు, ఏమాత్రం ఇన్హిబిషన్ కాదు. ఇది ప్రతి ఒక్కళ్ళు దీన్ని చూసి తెలుసుకోవాలి. ఎందుకంటే భగవంతుడు మనకి ఇచ్చేటటువంటి కొన్ని మన తప్పు లేకుండా ఇచ్చే వాటి మనం ఏమి చేయలేము, దాన్ని తప్పించుకోలేము. కానీ మన చేతితో చేసిన వాటిలో మాత్రం అది స్వయంకృత అపరాధం. అది మన తప్పిదం అవుతుంది తప్ప విధి తప్పిదం కానీ దేవుడి తప్పిదం అవుతుంది. దాన్ని రాకుండా చేసుకోవడం మీ చేతుల్లో ఉంది. మీరు బతకాలంటే మీ చేతుల్లో ఉంది. కాబట్టి ఇంత అద్భుతమైన జీవితాన్ని మనం కేర్లెస్గా, నిర్లక్ష్యంతో, మనకేం కాదులేనే ధోరణితో మీరు చేస్తే కనుక మీ చావును మీరు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. మీ చావు మీతో అయిపోయింది అనుకోండి, ఏం బాధ లేదు. కానీ ఒక కుటుంబాన్ని మీరు విషాదాలు ముంచేస్తారు. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని, మీ బిడ్డల్ని, మీ తల్లిదండ్రుల్ని ఎంతమందిని విషాదానికి గురి చేస్తారు. ఇది న్యాయమా? మీకు అవసరమా? మీకు సమ్మతమా? అలా అనుకున్నప్పుడు అనిపిస్తుంది, ఇది చాలామంది ఇన్నోసెన్స్ తోటి, ఇగ్నోరెన్స్ తోటి తెలియకుండా పోతుంది. అలాంటి వాళ్ళకి తెలియచెబితే బాగుంటుంది అని ప్రాక్టికల్గా నాలాంటికి అవగాహన ఎంతో కొంత ఉంది. అందులో ఇలాంటి డాక్టర్స్, మన గోపిచంద్ గారు, రమేష్ గారు, ఇలాంటి డాక్టర్స్ యొక్క సాంగత్యంతో ఈ యొక్క అవేర్నెస్ చాలా వచ్చింది. నేను అందుకనే మన డాక్టర్ అని అడిగాను. ఇందాక ఏదో బోన్ మ్యారో గురించి మాట్లాడుతుంటే T cells గురించాను, అలాగే స్టెమ్ సెల్స్ గురించి, B cells గురించి మాట్లాడుతూ ఏదో వచ్చాను, నాకు తెలిసిన ఒక క్వశ్చన్ వేస్తాను. ఆయన అక్క నిమిషం ఆగిపోయారు, సమాధానం చెప్పాలి, ఏమైనా తప్పు క్వశ్చన్ వేస్తానని. అలా మీకు ఇంత అవగాహన ఉందా అని నేను అన్నాడు. ఏదో మీలాంటి వాళ్ళు సాంగత్యం అండి, మీలాంటి గంధం చెక్కలతోటి ఉన్నా కాబట్టి ఆ వాసన కొంచెం నాకు అంటుకుందని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది నాకు డెఫినెట్గా మనిషి మనకి హెల్తీగా ఉన్నంతకాలం, శారీరకంగా అన్ని సపోర్ట్ ఉన్నంతకాలం ఉంటామండి. కొంతకాలం తర్వాత బాడీ ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క ఏజింగ్ ఉంటుంది. వాటి తర్వాత వాటి ఏజ్ని ఎక్స్టెండ్ చేసే పరిస్థితి మనమే కొని తెచ్చుకోవాలి. బై డూయింగ్ ఎక్సర్సైజ్, బై డూయింగ్ హెల్దీ హ్యాబిట్స్, హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, ఇవన్నీ చేసుకుంటూ పోవాలి. అలా కాకుండా చాలామంది ఈ ఇండల్జ్ అయిపోతారు చెడు వ్యసనాలకి. అలాంటి వాళ్ళకి ఓరల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ మనకు ఉండేటువంటి అట్మాస్ఫియర్లోను, మనం చేసే ఫ్యాక్టరీల్లోను, వాటిల్లోనూ ఇప్పుడు ఉన్నటువంటి దుమ్ము, ధూళి, ఇలాంటి పొల్యూషన్, ఇలాంటి కలుషిత వాతావరణంలోని ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ కూడాను డెఫినెట్గా ఏదో లంగ్స్ ప్రాబ్లం రావచ్చు. స్మోకింగ్ వల్ల లంగ్స్ ప్రాబ్లం రావచ్చు. అండ్ ఓవర్ ఈటింగ్, ఒబిసిటీ మూలంగా ఇంకొక ప్రాబ్లం రావచ్చు. సో కేర్లెస్నెస్ మూలంగా ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ రావచ్చు అండి. అందులో ముఖ్యంగా ఆడవాళ్ళకి మ్యామోగ్రామ్
సో ఇక్కడ రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి, లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే మగవాళ్ళకైతే కనుక ఈ బ్యాడ్ హ్యాబిట్స్ తోటి, స్మోకింగ్ తోటి, మన ఈ చిన్న చిన్న అవి చూ చేయడంతో, ఈ టొబాకో వీటితోటి ఓరల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే జనరల్గా ఆఫ్టర్ సర్టన్ ఏజ్ ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చేలాగా, ప్రోస్టేట్ గ్లాండ్కి క్యాన్సర్ వచ్చేలాగా ఉంటుంది. దానికి పిఎస్ఏ అని ఒక టెస్ట్ రెగ్యులర్ చేయించుకుంటూ ఉండాలి. అండ్ కోలన్ టెస్ట్ నేను చేయించాను అన్నాయి, అది అలానే చేయించుకుంటూ ఉండాలి. అండ్ ఇవి చేయించుకుంటూ ఉంటే డెఫినెట్లీ ఎప్పుడప్పుడు చేయించుకుంటూ బ్యాడ్ హ్యాబిట్స్కి దూరంగా ఉండగలిగితే ఖచ్చితంగా మనం వీటిని ముందస్తుగానే క్యాన్సర్ని నిర్మూలించలేం కానీ నివారించవచ్చు, వాటిని రాకుండా చేసుకోవచ్చు వాటిని. సో ఈ రోజున మన సెన్సస్ చూస్తే కనుక 2022 ఇండియాలో దాదాపుగా 19 లక్షల మంది కొత్తగా క్యాన్సర్ బారిన పడ్డారని తెలిసినప్పుడు షాక్ తిన్నాను. దాదాపుగా 2 మిలియన్ పీపుల్ గాట్ ఎఫెక్టెడ్ అండి. ఇది చాలా అలార్మింగ్గా ఉంది. ఇది కాకుండా ప్రతి సంవత్సరం 12% చొప్పున ఎన్హాన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్స్, బికాస్ ఆఫ్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్, బికాస్ ఆఫ్ అవర్ కేర్లెస్నెస్, బై ఆల్మోస్ట్ ఎన్నో రకాలుగా ఉంది. సో ఈ క్యాన్సర్ అనే దాన్ని ముందస్తుగా మనం గుర్తించగలిగితే నివారించడం అనేది ఇది నాట్ ఏ బిగ్ డీల్. అదే చెప్పారు, మనకున్నటువంటి టెక్నాలజీని, మనకున్న అవైలబుల్ ఈ మిషన్స్ అవి కొత్తగా ఇందులో పెట్టినటువంటి మిషన్స్